సావేజెస్ 2 hours 12 minutes రన్ టైమ్ తో అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, యాపిల్ టీవీ, నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఇది ఒక హాలీవుడ్ తెలుగు డబ్బుడ్ మూవీ. ఈ సినిమా బేసిక్ లైన్ వచ్చేసరికి అమెరికాలో ఇద్దరు ఫ్రెండ్స్ గంజాయి తోటల్ని ఒక దీవిలో పెంచుతూ ఉంటారు. వాళ్ళు తయారు చేసే గంజాయి ప్రపంచంలోనే నంబర్ 1 గంజాయిగా ఉంటుంది. అది ప్రపంచమంతా స్మగ్లింగ్ చేస్తూ వాళ్ళు చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న పెద్ద మాఫియా వాళ్ళు తయారు చేస్తున్న గంజాయిని ఎలాగైనా మొత్తం తీసేసుకోవాలనుకుంటారు. మాఫియాతో వ్యాపారం చేయడానికి ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కి ఆఫర్ ఇస్తారు. కానీ వారిద్దరు ఆఫర్ ని వద్దని వచ్చేస్తారు. దీంతో ఆ మాఫియా వాళ్ళిద్దరూ లవ్ చేస్తున్న ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి వాళ్ళకి ఆ సరుకు గనక ఇవ్వకపోతే ఆ అమ్మాయిని చంపేస్తామని బెదిరిస్తారు. చివరికి ఆ సరుకు అంతా ఇచ్చేసి అమ్మాయిని విడిపించుకున్నారా లేదా ఆ అమ్మాయిని వదిలేసి సరుకుతో పారిపోయారా అనేది మూవీలో చూపించడం జరుగుతుంది. ఈ మూవీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మూవీ వచ్చేసరికి చాలా బాగుందండి. ఇది ఒక యాక్షన్ అలాగే అడ్వెంచర్ మూవీగా చెప్పొచ్చు. సినిమా డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే డైరెక్షన్ వచ్చేసరికి చాలా బాగుందండి. ఈ సినిమాని ఎక్కడా కూడా మిస్లీడ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా తీసుకెళ్లడం జరిగింది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సినిమాలో మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాలో లీడ్ రోల్ గా చేసిన టైలర్ కిడ్జీ, టైలర్ జాన్సన్, బ్లేక్ లివ్లీ అనే ముగ్గురు కూడా యాక్టింగ్ వచ్చేసరికి చాలా బాగా చేయడం జరిగింది. యాక్షన్ పార్ట్ లో చూసుకున్నట్లయితే టైలర్ కిడ్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మొత్తంలో చూసుకున్నట్లయితే టైలర్ కిడ్జీ మాత్రమే వన్ మ్యాన్ షోగా యాక్షన్ మొత్తం డీల్ చేయడం జరుగుతుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదండి. ఈ సినిమాలో చాలా అడల్ట్ కంటెంట్ అనేది ఉంటుంది. సినిమాని సింగిల్ గా మాత్రం చూస్తానంటే చూడండి. ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించిన టోరో సాంజెస్ అలాగే సల్మా హయాక్ ఇద్దరు యాక్టింగ్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సినిమాకి వీళ్ళు చేసిన యాక్టింగ్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందండి. హీరోయిజం ఎంతలా అయితే ఉంటుందో విలనిజం కూడా దానికి దీటుగానే ఉంటుంది. ఈ సినిమాలో టోరో సాంజెస్ మాత్రం చాలా క్రూయల్ గా అలాగే చాలా కిరాతకుడుగా ఈ మూవీలో చూపించడం జరిగింది. ఈయన ఒక యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సినిమా మొత్తంలోనే ఈయన యాక్టింగ్ కూడా చాలా ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఓవరాల్ గా ఒక హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.7. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.